హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజు అనమాట, 28th అక్టోబర్ది. ఇన్ని రోజులు పట్టింది పోస్ట్ చేయడానికి. యాక్చువల్గా నాకు ఇంట్రెస్టే లేదు ఇది పోస్ట్ చేయాలని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ డేనే పాపకు బాగాలేకుండా అయిందని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. సో నాకు అసలు నా బర్త్డే మీద విరక్తి వచ్చిపోయిందనమాట. అస్సలు ఇంట్రెస్ట్ ఉండలేదు. కానీ జయండి పెట్టు, ఏం కాదు, వీడియో షూట్ చేశాం కదా అంత కష్టపడి ఆ రోజు, పెట్టు ఏం కాదు అన్నాడు. అందుకనే సరే, నాకు కూడా ఫుటేజ్ ఏదైనా ఉండాలి కదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ఇంకా డైలీ వ్లాగ్స్లో అవి ఇవి అయితే పెట్టొచ్చు, కానీ నాకు ఇంకా డైలీ వ్లాగ్స్ చేయడానికి గ్యాప్ పడుతుంది. ఎందుకంటే చాలా వీడియోస్ ఉండిపోయాయి మీకు పోస్ట్ చేయాల్సినవి. సో అవన్నీ అయ్యాక డైలీ వ్లాగ్స్ చేద్దామని చెప్పి నేను అవన్నీ క్లియర్ చేస్తున్నాను అనమాట. మొత్తం డ్రాఫ్ట్ అంతా క్లియర్ చేస్తున్నాను అనుకోండి, అంతే. సో ఇది వచ్చేసి బర్త్డే రోజు నా ఫ్రెండ్ కూడా వచ్చింది. బర్త్డే ముందు రోజే వచ్చింది అనమాట. తను బెంగళూరులోనే ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంది, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్లో చేస్తుంది అనమాట. సో ఇప్పుడు బర్త్డేకి అని ఏం రాలేదు, తను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందనమాట పాపని చూద్దామని చెప్పేసి. ఎప్పుడో జే బర్త్డే అప్పుడు వచ్చింది మార్చ్లో. మళ్ళీ ఇంకా చాలాసార్లు పిలిచా మిడిల్లో రమ్మని చెప్పి, ఇంకా తనకు కుదరక రాలేకపోయింది. లాస్ట్లో కరెక్ట్గా నా బర్త్డే టైంకి కుదిరింది అనమాట తనకి. సో అందుకని ఇంక బర్త్డే మొత్తం సెలబ్రేట్ చేసుకొని వెళ్ళొచ్చులే అన్నట్టుగా ఉండింది. ఇంకా ఆ రోజు వచ్చేసి మా అన్నయ్య జూ చూడలేదన్నమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు అంతా మేము వెళ్ళాం బన్నేరుగట్టకి బెంగళూరులో, కానీ సుమంత్ అన్నయ్య చూడలేదు. అందుకని చెప్పి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. తను డైరెక్ట్గా చూడలేదంట ఎప్పుడు లయన్ని ఇట్లా. సో అందుకనే వెళ్దాము, బాగుంటుంది కదా, ఎలాగో బర్త్డే రోజు అలా చిల్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాము అంతా కలిసి. సో అదే అనమాట, ఈ వ్లాగ్ మొత్తంలో కూడా మీకు అదే కనిపిస్తుంటుంది. ఇంకా జూలో ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏమి ఉండదు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్లో అసలు రికవరీ ఏమైంది ఏంటి అనేది మొత్తం మీకు చెప్తాను. నేను చెప్పా కదా బర్త్డే నెక్స్ట్ రోజు ఇలాగా అడ్మిట్ అయ్యాము, అదే ఫీవర్ వచ్చింది అది అని చెప్పేసి. సో అదంతా అయ్యాక డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేసినప్పుడు, నేను డెలివరీ అయిన హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్చువల్గా, అక్కడికి వెళ్ళి మేము అడ్మిట్ చేసినప్పుడు అసలు క్యానులా వేస్తుంటే నాకు ఇంకా అడ్మిట్ చేసుకోవాలి అన్నప్పుడే నాకు క్యానులా వేయడం ఇదంతా నా కళ్ళ ముందు కనిపించేసింది అనమాట. ఇంకా నేను ఏడుస్తూనే ఉన్నాను జయ దగ్గర. ఇప్పుడు క్యానులా పెడతారు చిన్ని చేతులకి, పాపం అసలు ఏడుస్తుందేమో, పాప ఎంత పెయిన్ ఉంటుందేమో అని అసలు ఇంకా అది వెయ్యకనే అది ఊహించుకొనే ఏడ్చేస్తున్నా అనమాట జయ దగ్గర. తను మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆబ్వియస్లీ ఎవరో ఒకరు స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఇద్దరు వీక్గా ఉంటే కష్టమైపోతుంది. నేనైతే అదే అనుకున్నా, ఓకే తను స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి నేను ఎంత బాధపడినా పర్లేదు అనేసి అనుకున్నాను నేను. ఇద్దరు బాధపడే వాళ్ళైతే మమ్మల్ని ఓదార్చే వాళ్ళు ఎవరు చెప్పండి. ఇంకా మాతో పాటు మా అన్నయ్య కూడా చాలా వీక్ అనమాట నాతో పాటే. నేను ఏడిస్తే తను కూడా ఏడుస్తున్నాడు. ఇంకా పాప ఏడ్చేసరికి నాకు అన్నయ్యకి ఇద్దరికి ఏడుపే. కానీ జయ మాత్రం స్ట్రాంగ్గా ఉండి ఏం కాదు, మరి తగ్గాలి అంటే అవన్నీ చెయ్యాలి కదా పాపకి, దట్స్ ఫైన్. ఇప్పుడు తను అలా బాధపడడం బెటరా, లేదంటే కొంచెం నొప్పి అయినా పర్లేదు అవన్నీ తగ్గించుకోవడానికి వాళ్ళు ఇలా చేసుకోవడం బెటరా అని చెప్పేసి మమ్మల్ని అట్లా ఓదార్చేవాడు అనమాట. అలా జరిగినప్పుడైతే ఇంకా ఇంట్లో వాళ్ళు అంతా కాల్ చేసి అడుగుతున్నారు ఏమైంది, ఎలా ఉంది, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి. నేనైతే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. అసలు నా దగ్గర ఫోన్ కూడా లేదు, మా అన్నయ్యకి ఇచ్చేసాను అనమాట. నా దగ్గర ఫోన్ అసలు తీసుకెళ్ళడం అసలు పట్టించుకోలేదు ఫోన్ అయితే నేను. మొత్తానికి ఇంకా పాపని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాను. ఇంకా పాప కరెక్ట్గా అడ్మిషన్కి వెళ్ళాలి హాస్పిటల్కి, ఏదైనా తినిపించి తీసుకెళ్దాము, మళ్ళీ ఇంకా అడ్మిషన్ అంటే ఎప్పుడు తినిపిస్తామో ఏమో అని చెప్పేసి గంజి చేసామన్నమాట. గంజి చేసి తనకి తినిపిస్తూ ఉంటే తిని వెంటనే ఇంకా వెళ్ళాలి, బయలుదేరాలి. మొత్తం డైపర్ బ్యాగ్ అంతా సర్దుకుంటున్నాము, వామిట్ చేసేసుకుంది అనమాట. అప్పుడు వామిట్ చేసుకుంది, మొత్తం వామిట్ చేసేసుకోయింది. సరేలే ఏదో పడిండదని చెప్పేసి ఇంకా అంతా సర్దుకొని వెళ్తున్నాము, కార్లో వెళ్తున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొంచెం టైం పట్టింది మాకు కన్సల్టేషన్కి. సో ఆ గ్యాప్లో తను ఏడ్చిందనమాట, ఆకలి. సరే పాలన్న ఇద్దామని చెప్పేసి ఫీడ్ చేస్తే మళ్ళీ అది కూడా వెంటనే వామిట్ చేసేసుకోయింది. ఇంకా సరే అని చెప్పేసి వామిట్ క్లీన్ చేసుకోవడం, మళ్ళీ ఇంకా తిరుగుతూనే ఉన్నాం అనమాట. అడ్మిషన్ అంటే అంత తొందరగా చేసుకోరు కదా, ప్రొసీజర్స్ ఉంటాయి కదా వాళ్ళవి, బెడ్ అంటే బిల్ పే చేయడం అలాగంతా. అంటే సీరియస్ ఉంటే చేసుకుంటారు, బట్ ఆ ఫీవరే కదా అన్నట్టుగా అలా ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము. ఆ గ్యాప్లోనే ఒక
4-5 టైమ్స్ తను వామిట్ చేసుకుందనమాట. తను వామిట్ చేసుకోవడం, నేను వాష్రూమ్లోకి వెళ్ళడం, క్లీన్ చేసుకోవడం, రావడం, ఇదే జరిగింది. ఇంకా వామిట్ చేసుకొని పాప అయితే ఫుల్గా వీక్ అయిపోయి ఇంకా తను స్లీప్ మోడ్లోనే ఉందన్నమాట. అసలు కళ్ళు తెరవట్లేదు. ఇంకా ఇది కాదు, ఇంకా అడ్మిషన్ తొందర చేయాలని చెప్పేసి చేశారు. సలైన్ పెట్టారు. ఇంకా క్యానులా పెట్టేటప్పుడైతే నాది బాధగా అసలు ఎందుకు డాక్టర్స్ ఫాదర్స్ని పిలిచారా అని అనిపించింది నాకు ఒక్క క్షణం. నిజంగానే నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను, వాళ్ళ నాన్నని పంపిస్తాను, నేను చూడలేను, నా వల్ల కాదు అని చెప్పేసి. కానీ వాళ్ళు లేదు, మదరే ఉండాలి, మదరే రావాలి అని చెప్పేసి నన్నే తీసుకెళ్లారనమాట. నా ఒళ్ళోనే పడుకోబెట్టి వాళ్ళు మీరు ఫీడ్ చేస్తుండండి, మేము క్యానులా పెడతామని చెప్పేసి సిస్టర్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళు అన్నారు. ఇంకా నేను ఒక పక్క ఫీడ్ చేస్తుంటే ఒక పక్క క్యానులా పెడుతున్నారు. నాకు అసలు ఇంకా ఆ పాప కంటే ఎక్కువ నేనే ఏడుస్తున్నాను అనమాట అక్కడ. అంటే ఇప్పటి వరకు ఆ పాపకి చిన్నది ఏమైనా అయ్యింటే ఓకే, అది నాకు అలవాటు అయ్యింటా కాబట్టి ఫైన్, కానీ ఏమీ కాలేదు. ఒక్కసారిగా అంత పెద్ద అయ్యేసరికి చాలా సఫర్ అయ్యానమాట. నేను మాత్రం మెయిన్గా మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయాను. నేను ఇంకా స్ట్రాంగ్ కూడా అయ్యాను అనుకోండి అట్ ద సేమ్ టైం. ఎందుకంటే అంత పెద్దదంతా చూసి వచ్చాం కాబట్టి ఇప్పుడు చిన్నగా ఫీవర్, కోల్డ్ అలాంటివి వచ్చినా కూడా ఓకే తగ్గుతుందిలే, ఫీవరే కదా అన్న స్టేజ్కి వచ్చాను నేను. ఇంకా క్యానులా పెట్టారు, తీసుకొచ్చారు, సలైన్ పెట్టి ఇంకా బెడ్ మీద పడుకోబెట్టారు. యూరిన్ అంటే బ్లడ్ శాంపిల్ అదంతా కూడా తీసుకున్నారు. క్యానులా తీసుకునేటప్పుడే క్యానులా పెట్టేటప్పుడే బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. అప్పుడైతే అసలు ఆ బ్లడ్ వచ్చేది చూస్తుంటే చాలా పాపం అనిపించింది నాకు. అంటే అంత బ్లడ్ బేబీ బాడీలో నుంచి ఊరికి వెళ్ళిపోతుంది కదా అని బాధ. అంటే పర్పస్ ఉంది అక్కడ, టెస్టింగ్కి తీసుకెళ్తున్నారు, అయినా కూడా అదొక బాధ. అయ్యో ఎంత బ్లడ్ వేస్ట్ అయిపోతుందే పాపకి, అది రికవర్ అవడానికి ఎంత టైం పడుతుందేమో, పాపం కదా అని అనిపించింది. అసలు ప్రతి మదర్కి అదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. నేనైతే మాత్రం చాలా సఫర్ అయ్యాను అప్పుడు. ఇంకా తర్వాత వచ్చేసి యూరిన్ టెస్ట్కి యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేయమని చెప్పేసి అది బాక్స్ ఇస్తారు కదా, అది ఇచ్చారు. పాప ఏమంటే కడుపులో ఏం లేదు కదా, మొత్తం వామిట్ చేసుకుంటూనే ఉంది, ఫీడింగ్ తీసుకోవట్లేదు, సలైన్ మాత్రమే పోతుంది. ఇప్పుడు తను యూరిన్ చేస్తే దానివల్లనే చేయాలి, కానీ అస్సలు చేయట్లేదు. ఎంతసేపు వెయిట్ చేసామంటే లిటరలీ ఒక 2 to 3 hours వెయిట్ చేసాం మేము. అడ్మిషన్ అయ్యింది 6 o'clock సంథింగ్ ఈవినింగ్ అనమాట. తను యూరిన్ పాస్ చేసింది అయితే 8 o'clock 8:30కి ఏమో చేసింది. లిటరలీ అంతసేపు మేము వెయిట్ చేస్తూనే, డైపర్ తీసేసి ఇంకా ఒక క్లాత్ వేసేసి మీద వేసుకొని వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట. నేను మా అన్నయ్య, నేను తప్పితే. అంటే ఇటు తిరిగేలోపు తను యూరిన్ పాస్ చేసిందంటే అయిపోయింది, ఇంక మళ్ళీ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. సో దానివల్ల అప్పుడు అట్లే అయ్యాము, సఫర్ అయ్యాము. ఇంకా దాంతోపాటు మోషన్ స్టార్ట్ అయ్యేది తనకి. అక్కడికి వెళ్ళాక హాస్పిటల్ అడ్మిషన్ అయ్యాక తనకి మోషన్ స్టార్ట్ అయింది. 5 minutesకి మోషన్ చేస్తుంది, 5 minutesకి మోషన్ చేస్తుంది. అది కూడా చాలా ఏం చేయదు, కొంచెమే చేస్తుంది. ఇంకా డైపర్లు ఎన్నని మార్చాలి, డైపర్ మార్చేసి సరే ఇంకా ఫీడింగ్ తీసుకుంటుందేమో అని చెప్పి ఫీడింగ్కి ట్రై చేస్తాను. అలాగే వాళ్ళు స్పాంజ్ బాత్ ఇమ్మంటున్నారు అనమాట. అంటే టెంపరేచర్ ఉంది కదా, సో అంటే వేడి నీళ్ళలో బట్ట అద్దుకొని మొత్తం ఒళ్ళంతా తూడ్చమని చెప్తారు. సో అలా చేస్తున్నాము. అలా చేయడం, ఇంకా ఫీడింగ్కి ట్రై చేయడం, తీసుకుంటుందేమో అని చెప్పేసి ఇంకా ఆ గ్యాప్లోనే వాష్రూమ్ చేయడం. సరే అని చెప్పి వాష్రూమ్ అంతా క్లీన్ చేయడం, మళ్ళీ స్పాంజ్ బాత్కి టైం అయి ఉంటుంది, మళ్ళీ స్పాంజ్ బాత్ చేయడం, మళ్ళీ ఫీడింగ్కి ట్రై చేయడం, మళ్ళీ ఇంకా మోషన్. అలాగా ఎంత నైట్ మొత్తం సేమ్ రిపీట్ అయింది మాకు. అస్సలు నిద్ర లేదు. జే అయితే పడుకున్నాడులేండి, జే పడుకున్నాడు. ఇంకా అత్తమ్మ నైట్ ఎప్పుడో 4 o'clock 2 o'clock సంథింగ్ వచ్చింది. ఇంకా వెళ్ళి తీసుకురావాలి కదా, మళ్ళీ డ్రైవింగ్ అప్పుడు నిద్ర వస్తే కష్టం అని చెప్పేసి తనైతే పడుకోమని చెప్పాం జేని. ఇంకా నేను అన్నయ్యనే ఫుల్ మేల్కొని ఉన్నామన్నమాట. అన్నయ్య అంటే నేను పాపని మీద వేసుకొని ఉన్నా కాబట్టి అన్నయ్య వెళ్ళి హాట్ వాటర్ అవన్నీ తీసుకురావడం, నేను క్లీన్ చేయడం, మళ్ళీ డైపర్ చేంజ్ చేయడం, ఇదే జరిగిపోయిందనమాట. ఇంకా డైపర్లు మార్చి చాలా అయ్యి నాకు ఇంకా క్లాత్సే అంటే ఇంకా స్టార్ట్ చేసాం క్లాత్ వేయడం, ఇంకా అవుతానే మళ్ళీ తిప్పేసేయడం, అలా చేస్తూనే ఉన్నాము. నైట్ మొత్తం ఇదే సైకిల్ మాది. టెంపరేచర్ చెక్ చేయడం, వాళ్ళు వచ్చి సిరప్లు ఇవ్వడం, సిరప్ వేయడం, ఇంకా మొత్తం నైట్ అంతా అదే ఉంది. ఇంకా మా అత్తమ్మ వచ్చాక కూడా సరే నేను చూసుకుంటానులే, మీరు పడుకోండి అనేది అత్తమ్మ. ఇంకా అప్పుడు మా అత్తమ్మ వచ్చాక నైట్ అంటే 6 o'clock నేను ఎలా అయితే కూర్చున్నానో అలానే
4 o'clock వరకు, ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు అలానే కూర్చున్నాను. ఇంకా అత్తమ్మ వచ్చి నేను వేసుకుంటాలే మీద, నువ్వు పడుకో అని చెప్తే ఇంకా సరే అని చెప్పి, అంటే అబ్బాయిలు మీద వేసుకుంటే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది కదా పిల్లలకి, వాళ్ళకి మధ్యలో అంటే గ్యాప్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టుగా నేను వాళ్ళ అన్నయ్యకి కానీ జేకి కానీ ఇయ్యలే పాపని. ఇంకా మా అత్తమ్మ వచ్చింది కదా కంఫర్ట్గా వేసుకుంటుందని చెప్పేసి అత్తమ్మకి పాపని ఇచ్చేసి ఒక 2 hours అట్లా పడుకుంటాను అంతే. అది కూడా నిద్ర పోలేదు. నిద్ర ఎలా వస్తుంది చెప్పండి, అసలు నిద్రే రాలేదు నాకు. ఇంకా ఊరికే అలా బ్యాక్ పెయిన్ ఏం రాకుండా అలా పడుకున్నాను అంతే. ఇంకా మధ్యలో కూడా పడుకున్న మధ్యలో కూడా 1/2 hourకి ఒకసారి సిస్టర్స్ రావడం, చెక్ చేయడం, స్పాంజ్ బాత్ ఇవ్వండి అని చెప్పడం, ఇదే జరుగుతూనే ఉండింది. లేవడం, స్పాంజ్ బాత్ ఇవ్వడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేవడం, అలానే చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ అత్తమ్మ పడుకుంది, నేను ఇంకా పాపని ఎత్తుకొని ఉన్నాను అనమాట. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇంకా అలా పడుకోవడం, కాసేపు పాపని ఎత్తుకొని స్పాంజ్ బాత్. నాకైతే స్పాంజ్ బాత్ పైన విరక్తి పుట్టిపోయిందనమాట. అసలు ఎన్నిసార్లు, అసలు అక్కడున్న 3 daysలో ఒక 1000 సార్లు ఇచ్చింటా నేను స్పాంజ్ బాత్ పాపకైతే. అసలు ఎంత ఇస్తాం స్పాంజ్ బాత్, ఇస్తాం ఓకే, మరీ అంత టెంపరేచర్ ఉంటే స్పాంజ్ బాత్ ఇచ్చాక తగ్గింది అంటే మళ్ళీ వస్తుంది కదా, ఆబ్వియస్లీ అది లోపల నుంచి వస్తుంది టెంపరేచర్. మనం ఎంత స్పాంజ్ బాత్ ఇచ్చి ఏం లాభం ఉంది అని అనిపిస్తుంది నాకైతే. అంటే అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, నాకు అలా అనిపించింది. అది లోపల నుంచి వస్తున్న టెంపరేచర్ ఏదో కొంచెం 101 అట్లుంటే ఓకే. ఏకంగా పాపకి 103 ఆ రేంజ్లో ఉంది. స్పాంజ్ బాత్ ఇస్తే ఏమాత్రం తగ్గుతుంది? తగ్గినా అది టెంపరీగానే కదా తగ్గుతుంది, పర్మనెంట్గా ఎలా తగ్గుతుంది అనేది నాకు చాలా డౌట్ ఉండే. కానీ వాళ్ళు చెప్తున్నారు మేము ఫాలో చేయాలి, తప్పదు అన్నట్టుగా ఫాలో చేస్తూ ఉన్నాను నేను. ఇంకా తర్వాత యాంటీబయాటిక్స్ ఇస్తూనే ఉన్నారనమాట పాపకి. అంటే క్యానులా ఉంటుంది కదా, క్యానులా లోపల నుంచి యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా అది ఇచ్చిన ప్రతిసారి పాపకి అది బర్నింగ్ సెన్సేషన్ అయ్యేదనమాట. దానివల్ల పాప చాలా బాధపడేది. ఇంకా తన్ని చూసి నేను ఏడవడం అనమాట. యాంటీబయాటిక్స్ తిన ప్రతిసారి నేను ఏడవడం, ఇంకా అలా జరిగింది. తర్వాత బ్లడ్ చెకప్ చేశారని చెప్పా కదా, మళ్ళీ బ్లడ్ డ్రా చేసేటప్పుడు అయితే పాపకి ఏడవడానికి కూడా ఓపిక లేదు. లిటరలీ తను ఏడ్చి లేక తనకి ఏమవుతుందో లోపల తెలియదు. అంటే ఏం తినలేదు, ఏం లేదు, ఓన్లీ సలైన్ కాబట్టి తనకి ఎనర్జీ ఏం లేదనమాట. తనకి ఏడవడానికి కూడా ఎనర్జీ లేదు. తను అదొక్కటే అంటుంది. తను లిటరలీ అమ్మ అని అంటూనే ఉందన్నమాట. ఇంకా తను బ్లడ్ డ్రా చేసేటప్పుడు కూడా అది ఒక్కటే వాయిస్, ఏడవడానికి కూడా ఎనర్జీ లేదు. ఇంకా బ్లడ్ తీసుకున్నారు, వెళ్ళారు. ఇంకా మళ్ళీ సిఆర్పి హై ఉంది, ఇంకా పెరిగిపోయింది అనమాట. 69 ఉన్న సిఆర్పి 71 అయిపోయింది. అండ్ ప్లేట్లెట్ కౌంట్ 70,000 వచ్చిందనమాట. ఇంకా అలా డాక్టర్స్ చెప్తేనే నాకు 2.5 lakh ఉండాల్సింది, మినిమం 2.5 ఉండాలి. అలాంటిది 70,000 అనగానే ఫుల్, ఇంకా డాక్టర్ చెప్తుండగానే నాకు ఇంకా కంట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఇంకా ఏమైంది అసలు ఈ పాపకి అని చెప్పేసి ఫుల్గా ఏడ్చేసాను. ఇంకా మా అన్నయ్య ఏడుస్తున్నాడు నన్ను పట్టుకొని, నేను మా అన్నయ్యని పట్టుకొని ఏడుస్తున్నాను. ఒక్కటే అక్కడ స్ట్రాంగ్గా ఉండిందంటే మా అత్తమ్మ కూడా అంటే మా ముందర ఏడవట్లేదు, పక్కకి ఏడుస్తుంది అనమాట. ఇంక అందరూ ఏడుస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తామని చెప్పేసి పక్కకి ఏడుస్తూ ఉంది మా అత్తమ్మ కూడా. నేను అన్నయ్యనే ఇంక అసలు మా వల్ల కాలేదు అది కంట్రోల్ చేసుకోవడం. మా అన్నయ్యకి అది ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. తను చూశాడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ఏమవుతుంది ఏంటి అని చెప్పి వేరే వాళ్ళకి చూశారు, అది వేరే మ్యాటర్ లేండి. సో తనకి భయం వేసేసింది అనమాట. ప్లేట్లెట్ కౌంట్ అనగానే తను ఫుల్ భయపడి ఇంకా నేను ఫుల్ ఏడ్ చేసాము. ఇంకా రెయిన్బో హాస్పిటల్కి వెళ్దాం వాళ్ళు చెప్పారు. అంటే మేము మారుస్తాం, యాంటీబయాటిక్ చేంజ్ చేస్తాము, మీరు ఉంటానంటే ఉండండి, విల్ సీ, అంటే మళ్ళీ ఏమైనా అయ్యింది అంటే ఎమర్జెన్సీగా షిఫ్ట్ అయ్యే కూడా మీరు రెడీగా ఉండాలి వేరే హాస్పిటల్కి అని అన్నారు. మేముండి ఎందుకు రిస్క్, ఎందుకు వెళ్ళిపోతాం, మేము ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పేసి మేము ఇంకా రెయిన్బో హాస్పిటల్ షిఫ్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్లడ్ చెకప్ అని క్యానులా మార్చాలి. ఎందుకంటే పిల్లలకి 3 days కంటే ఎక్కువ ఒకే క్యానులాని యూజ్ చేయకూడదు. అలా చేసామంటే ఇన్ఫెక్షన్ రావడం లేకుంటే స్వెల్లింగ్ వచ్చేయడం అలా జరుగుతుందంట. సో క్యానులా అంటే అది నర్వ్ కోసం చాలా ట్రై చేశారు. పాపకి అసలు ఫుడ్ ఏమీ లేదు. అండ్ ఆ సలైన్ వల్ల చేతులు ఇవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చేసాయి పాపకి. మొత్తం సలైనే పెట్టడం వల్ల ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసాయి అనమాట, చేతులు కాళ్ళు అన్నీ.
ఇన్ఫ్యాక్ట్ కళ్ళు, ఫేస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చింది పాపకి. దానివల్ల అసలు నర్వ్ దొరక్క ఎన్నిసార్లు గుచ్చి తీసారంటారో అసలు. నేను ఇంకా మమ్మల్ని బయట నిలబడమని చెప్పారు, వాళ్ళు ఇంకా తీస్తూనే ఉన్నారు, ట్రై చేస్తూ ఉన్నారనమాట. పాప ఏడుస్తుంటే అసలు భరించలేకపోయాను నేను. నాకు అప్పుడు అనిపించింది అసలు ఏ తల్లికి ఈ సిచ్యువేషన్ మాత్రం వద్దు అని. అలా అంటే ఇప్పుడు నేను చెప్తుంటే ఇప్పుడు కూడా నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాకు, లిటరలీ అట్లుండి అనమాట ఆ సిచ్యువేషన్. నేనే కాదు, మా అన్నయ్య ఏడ్చాడు, మా అత్తమ్మ కూడా ఏడ్చింది అప్పుడు. అలా బ్లడ్ అది క్యానులా పెట్టేటప్పుడు ఎంతమంది ట్రై చేశారు అక్కడైతే రెయిన్బో హాస్పిటల్లో. ఒక 4-5 మెంబర్స్ ట్రై చేశారు, ఎవ్వరికి దొరకలేదు. ఇంకా లాస్ట్కి సరే ప్రస్తుతానికి ఇదే క్యానులాకే ఐవి అదే సలైన్ పెడతాము, విల్సి ఏమైనా స్వెల్లింగ్ వస్తే చేంజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అదే క్యానులాకే పెట్టారు. బ్లడ్ ఒకటే కొంచెం అంటే చాలా కొంచెం వచ్చిందంట బ్లడ్ చెకప్కి. ఇంకా అది ఎక్కువ రావట్లేదు బ్లడ్, అందుకనే సరే దాంతోనే కొన్ని టెస్ట్లు అయితే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్ళారు. అండ్ అలాగే మమ్మల్ని వార్డు కూడా షిఫ్ట్ చేశారు. ఇంకా అక్కడికి షిఫ్ట్ అయ్యాకైతే అసలు ఈ స్పాంజ్ బాత్ కానీ అసలు ఏది మాకు చెప్పలేదు. నేను అడిగా అక్కడికి, అలా స్పాంజ్ బాత్ ఇచ్చేవాళ్ళం అక్కడ, ఇలా ఇన్నిసార్లు ఇచ్చేవాళ్ళము, ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అని అడిగాను. వాళ్ళు అస్సలు అవసరం లేదు స్పాంజ్ బాత్, మేము చెప్తాం అవసరం అయితే అని అన్నారనమాట. ఓకే, అక్కడైతే నేను కొంచెం రిలాక్స్ అయ్యాను రెయిన్బో హాస్పిటల్లో, ఎందుకంటే మొత్తం సిస్టర్సే చూసుకునే వాళ్ళు అనమాట. మెడిసిన్ వేయడం ఇవన్నీ కూడా సిస్టర్సే చేసేవాళ్ళు. ఇక్కడైతే వాళ్ళు చెప్తారు ఈ టైంకి ఇది ఇవ్వాలి అండ్ టైంకి వచ్చి కూడా ఇది ఇవ్వండి ఇప్పుడు అని చెప్తారు జయశ్రీ హాస్పిటల్లో. కానీ ఇక్కడ అలా కాదు, రెయిన్బో హాస్పిటల్లో సిస్టర్సే వచ్చి వాళ్ళే మెడిసిన్స్ చేస్తారనమాట. అలా ఏమైనా పిల్లలు వేసుకోకపోవడం అలా ఏమైనా చేస్తే మదర్స్కి చెప్తారు ఇది వేయండి అని చెప్పేసి మా చేతిలో ఇస్తారు. మాకైతే ఏ పని ఉండదు అక్కడ, జస్ట్ పిల్లల్ని చూసుకోవడం మాత్రమే అనమాట. సో అలాగా అక్కడికి వెళ్ళాకైతే మళ్ళీ ఐవి పెట్టడం అవన్నీ చేశారు, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేసారు. డాక్టర్ అర్చన క్యాద్రి అని చెప్పేసి నిజంగా చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. అంటే బేబీస్కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటి అనేది మాత్రం చాలా చక్కగా చెప్పారు. ప్రాబ్లం ఏంటి అనేది మొత్తం క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు మొత్తం మాకు క్లియర్గా చెప్పి చేశారనమాట వాళ్ళు. జయశ్రీలో ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ యాంటీబయాటిక్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని కొంచెం క్లియర్గా చెప్పేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ అలా కాదు, ఏ టెస్ట్ చేస్తున్నారు, ఏ టెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, అది రిపోర్ట్ వస్తే యాంటీబయాటిక్ ఎప్పుడు ఇస్తాము ఏంటి అనేది మొత్తం ముందే మాకు అంతా చెప్పి కరెక్ట్గా దాన్ని చేసేవాళ్ళు అనమాట. సో దానివల్ల మాకు క్లారిటీ ఉండేది అండ్ మాకు హోప్స్ కూడా వస్తాయన్నమాట అలా ఉంటే. సో అలా అర్చన మేడం వచ్చేసి చాలా మంచి ట్రీట్మెంటే ఇచ్చారు మాకు అక్కడ. ఇంకా అలా అవ్వగానే మళ్ళీ ఈవినింగ్ నైట్ మేము ఈవినింగ్ అక్కడ రెయిన్బోలో షిఫ్ట్ అయ్యాము. తర్వాత నైట్ ఆ టైంలో మళ్ళీ తనకి స్వెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా లెగ్కి మళ్ళీ పెట్టారు, చేతికి ఎక్కడ నర్వ్ దొరకకుంటే ఇంకా కాళ్ళకు పెట్టారనమాట క్యానులా. ఒక అంటే సీనియర్ పీడియాట్రిషియన్ ఉంటారు కదా, ఆయన వచ్చేసి పెట్టారు లెగ్కి, పెట్టేసి ఇంకా చూద్దాం ఇదేమైనా స్వెల్లింగ్ వస్తే ఇక్కడికి మారుద్దామని చెప్పేసి జస్ట్ అలా క్యానులా వేసి పెట్టారు అంతే. ఇంకా మేము నైట్ ఒక 10 o'clock ఆ టైంలో అన్నయ్య నేనే ఉన్నాము, జయ ఇంకా అత్తమ్మ ఇంటికి వచ్చినారనమాట ఫ్రెష్ అప్ అయ్యి వద్దామని చెప్పేసి. సో అలా వచ్చినప్పుడు నేను అన్నయ్యనే ఉన్నాము. చెయ్యి మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది, లిటరలీ ఎలా అంటే ఒక బలూన్ లాగా అయిపోయిందనమాట పాప చెయ్యి. అసలు మాకిద్దరికి ఫస్ట్ టైం మేము ఇద్దరు చాలా ఎమోషనల్లీ వీక్ అయిపోయాము. అది చూసి ఫుల్గా భయపడిపోయామన్నమాట. ఇంకా వెంటనే నర్స్ని పిలిచాము. నర్స్ని పిలిస్తే తనేమో అడిగింది ఏమైంది అని చెప్పి అన్నయ్యని, ఇలా స్వెల్లింగ్ వచ్చింది అంటే సరే వస్తాను నేను, అది కిట్ తీసుకొని వస్తాను క్యానులా రిమూవ్ చేయడానికి అని చెప్పారు. ఇంకా మా అన్నయ్య ఆ గ్యాప్ కూడా భరించలేకున్నాడు అనమాట. ఒక 2 minutes గ్యాప్ కూడా భరించలేకున్నాడు. వెళ్తాడు, ఒక సెకండ్కి వెళ్ళడం, ఇంకా రావట్లేదు మీరు రండి 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 అని వాళ్ళని తిట్టేసి వస్తున్నాడు అనమాట. తనకి అంత సెన్సిటివ్ అయిపోయాడు అనమాట పాప పట్ల. అంటే తను ఫుల్ భయపడుతున్నాడు, రావట్లేదు ఎందుకు మీరు రండి రండి అని చెప్పి. ఒక 5 minutes గ్యాప్లోనే ఒక 5 సార్లు వెళ్ళి పిలిచి వచ్చాడనమాట వాళ్ళని. వాళ్ళు వచ్చి ఏం కాదు సార్, మీరు ఏం టెన్షన్ పడద్దండి, ఏం అవ్వదు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు సార్, అది నార్మల్లే, తగ్గిపోతుంది సార్ స్వెల్లింగ్ తీస్తేనే క్యానులా, ఏం భయపడకండి అని చెప్పి మళ్ళీ
నర్స్ వచ్చి చెప్పాక కొంచెం కూల్ అయ్యాడనమాట. ఇంకా అక్కడి నుంచి ఆ కెనులా తీసేశారు, రిమూవ్ చేసేసారు. తర్వాత ఇంకా అది సలైన్ వచ్చేసి కాళ్ళకు పెట్టారు. తర్వాత ఇంకా కాసేపు అయినాక కాళ్ళకు కూడా స్వెల్లింగ్ వచ్చిందనమాట. మళ్ళీ వేరే డాక్టర్ వచ్చి మిడ్ నైట్లో ఇంకొక చేతికి చాలా కష్టపడి చాలాసేపు మినిమం ఒక 1 hour తీసుకుంటారు అక్కడ వెతికి నర్వ్కి క్యానులా పెట్టేకి. అలా పెట్టేసి దానికి సలైన్ పెట్టారనమాట. ఇంకా అప్పటికే అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయినాడు, తనకి వర్క్ ఉన్నింది, తన నైట్ షిఫ్ట్ అని చెప్పా కదా. సో అక్కడికి తను 2 days లీవ్ వేసినాడు. జయశ్రీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము 4 అక్కడే ఉన్నాం, అత్తమ్మ, నేను, జయ, ఇంకా అన్నయ్య. కానీ ఈ హాస్పిటల్లో ఓన్లీ 2 ఉండాలన్నమాట. ఇంక అందుకే అన్నయ్యకి ఎలాగో 2 కదా ఉండాల్సింది, ఎందుకు ఊరికే వేస్ట్ చేసుకుంటావు లీవ్స్, ఇంకెళ్ళు 2 రోజులు పెట్టావు చాలు, ఇంకెళ్ళు వర్క్ చేసుకో అని చెప్తే సరే అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోయాడు. తను వర్క్ స్టార్ట్ చేసుకున్నాడు. ఇంక అత్తమ్మ కూడా ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఓన్లీ 2 members ఉండాలి, అది కూడా పేరెంట్సే ఉండాలన్నమాట. ఇంకా జే ఉంటేనే కదా మంచిది. ఇప్పుడు నేను అత్తమ్మ ఉన్నా కూడా భయమే. ఏంటంటే ఏమైనా ఎమర్జెన్సీకి ఏదైనా కావాల్సి వచ్చింది అంటే నేను పాప దగ్గర ఉంటాను, అత్తమ్మకి ఏం తెలియదు కదా అక్కడ హాస్పిటల్లో. అందుకని చెప్పి వద్దు, ఇంకా జేనే ఉండాలి అని చెప్పేసి జే ఇంకా నేనే ఉన్నాము. నెక్స్ట్ డే నుంచి జే కూడా వర్క్ స్టార్ట్ అనమాట. జయశ్రీ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు తను కూడా లీవ్ పెట్టాడు, కానీ ఇంకా దానికంటే ఎక్కువ లీవ్ అప్రూవ్ చేయలేదు ఆఫీస్లో. ఇంకా మేము కూడా అన్ని రోజుల కంటే ఎక్కువ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే జయశ్రీలో మెడిసిన్స్ ఇవన్నీ కూడా మేమే ఓన్గా వెళ్ళి తీసుకురావాలి. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తే మేము వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మెడిసిన్స్. సో అప్పుడు ఖచ్చితంగా ఎవరొకరు ఉండాల్సి వచ్చేది, మదర్ కాకుండా. కానీ ఇక్కడ అలా కాదు, మెడిసిన్స్ ఏం కావాలో మొత్తం సిస్టర్సే తీసుకొచ్చుకుంటారనమాట. సో ఇక్కడ మా పని అయితే ఏం లేదు, జస్ట్ పాపతో ఉండడం మాత్రమే. అందుకని చెప్పి జే సరే ఇంకా ఎలాగో నాదైతే ఏం పని లేదు కదా, నేను ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటాను. చాలామంది పేరెంట్స్ అలానే చేస్తున్నారు అక్కడ, చాలామంది పిల్లలు అడ్మిట్ అయినారు కదా. సో వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే వర్క్ చేసుకుంటూ అలా ఉన్నారనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజెస్ కదా ఇలాంటి టైంలో పిల్లలు ఉన్నప్పుడు. నాకు అదే అనిపించింది, నిజంగా ఇది మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. చాలామంది మదర్స్ ఫాదర్స్ అలానే వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు హాస్పిటల్లో మేము చూసాము. ఇంకా అలాగా జేకి ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పాను, ఎందుకంటే మార్నింగే వర్క్ చేయాలి కదా అన్నట్టుగా. నేను ఇంకా మేల్కొనే ఉన్నాను. అండ్ పాప కూడా కొంచెం బెటర్ అనమాట. అంటే పీకేసుకోవడం అలా ఏం చేయకుండా కొంచెం నిద్రపోయేది, తను ప్రశాంతంగా నిద్రపోయేది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆ హాస్పిటల్లో. అందుకనే నేను కూడా నిద్రపోయేదాన్ని, కొద్దిసేపు పడుకునేదాన్ని, మేల్కొనేదాన్ని, అలా చేసుకుంటుండేదాన్ని. నేను పడుకున్నా కూడా నో ప్రాబ్లం ఇక్కడ, ఎందుకంటే పాపకి ఏ మెడిసిన్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా కూడా సిస్టర్సే వచ్చి మొత్తం ఇచ్చేవాళ్ళు కాబట్టి నన్ను వాళ్ళు లేపేవాళ్ళు కాదు. పాపం నేను పడుకున్నా అంటే అసలు లేపకుండా వాళ్ళు ఏం చేయాలో అది చేసేసి వెళ్ళిపోయేవాళ్ళంట. నాకు మెయిన్గా ఏంటంటే 3 days 24 hours, ఒక్కరోజు 24 hours నాకు అసలు నిద్రే లేదు, అసలు కళ్ళు ముయ్యలేదు కూడా నేను. దానివల్ల నాకు పడుకుంటే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు నాకు. ఒక పక్క కళలో కూడా మొత్తం ఇవే వస్తున్నాయి అనమాట, హాస్పిటల్ ఇవే వస్తున్నాయి. అసలు మెలకు కూడా రావట్లేదు, మెలకు అయినా కూడా నాకు మెలకు వచ్చినట్టు కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది అనమాట టోటలీ నాకు. ఇంకా అందుకనే జే చూసి బెటర్ నువ్వు కొంచెం పడుకో, నేను ఉంటానులే అని చెప్పి నెక్స్ట్ డే ఇంకా తను కూడా కాసేపు మెలుకొని ఉండడం, మళ్ళీ నేను లేవడం అలా జరిగిందనమాట. ఇంకా కొన్నిసార్లు ఏం చేసామంటే, ఇంకెలాగో అన్నయ్య మేల్కొనే ఉంటాడు కదా వర్క్ కోసము, తను డే అంతా పడుకొని నైట్ మేల్కొని ఉంటాడు కదా అన్నట్టు నైట్ వీడియో కాల్ చేసేసి అక్కడ ఓ పక్క పెట్టేసి పాప దగ్గర, అంటే పాప కనిపించేటట్టు పెట్టి నేను పడుకుంటున్నాను అనమాట. నేను బ్లూటూత్ అది ఇయర్ బడ్ ఉంటుంది కదా అది పెట్టుకుని పడుకున్నాను నేను. సో ఏమైనా అలా పాప లేచింది ఏమైనా కలుతున్నట్టే నువ్వు గట్టిగా అరువు, నేను లేచేస్తాను అని చెప్పేసి అలా పెట్టి అలా పడుకున్నాను. అంటే అలాంటి సిచ్యువేషన్ లిటరలీ నేను ఆ రోజు ఎంత కష్టపడ్డానంటే, ఒకరోజు జే ఏమో 1:30 వరకు మేలుకున్నాడు, తర్వాత పడుకున్నాడు, నన్ను లేపాడనమాట. ఇంకా అప్పటి నుంచి నా షిఫ్ట్. నాకేమో నేను 3 o'clock వరకు ఉన్నాను. 3 o'clock నుంచి అసలు ఘోరంగా కళ్ళు మూతపడుతున్నాయి. నాకేం చేయాలో తెలియక నేను ఇంకా వాటర్ వేసుకొని రావడం, ఫేస్ వాష్ చేసుకోవడం, ఇంకా అలా వాక్ చేస్తూ ఉన్నాను అనమాట రూమ్లో మొత్తం. అంటే చాలా పెద్ద రూమ్, స్పేషియస్ రూమ్ ఉంటుంది. ఇంకా రూమ్ మొత్తం వాక్ చేస్తూ ఉన్నాను. వాక్ చేస్తుండగానే నాకు ఇలా నిద్ర వచ్చేస్తుంది, అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్.
ఇంకా ఇలా కాదని చెప్పేసి అప్పుడు అన్నయ్యకి అలా వీడియో కాల్ చేసి పెట్టి పడుకున్నాను అనమాట. థ్యాంక్ గాడ్ అసలు పాప లేవలేదనమాట ఆ రోజు. ఇంకా మళ్ళీ మార్నింగ్ ఒక 2 hours ఏమో పండుకున్నాను అంతే ఆ రోజు. మళ్ళీ మార్నింగ్ అయింది, డాక్టర్ వచ్చారు. ఇంకా ఓకే పాప బెటర్ ఇప్పుడు అది ఇది అని చెప్పారు, టెస్టులు చేశారు. అదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో ఇంకా అన్ని టెస్ట్ బ్లడ్ చెకప్లో ఏ వైరస్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ చెకప్స్ చేశాయి, అన్నీ నెగిటివ్ వచ్చాయి. ఇంకా మిగిలింది ఇప్పుడు హార్ట్ అండ్ బ్రెయిన్ అనమాట. యాక్చువల్గా అవన్నీ చేశాకే ఇవి లాస్ట్ చేస్తారనమాట పిల్లలకి ఎవరికైనా సరే. సో మొత్తం స్కానింగ్ ఇవి కూడా ఎక్స్రే అన్నీ చేసేసారు. అంటే కిడ్నీ మొత్తం లివర్ మొత్తం చెక్ చేశారు, అన్నీ నెగిటివే వచ్చాయి, అన్నీ నార్మలే వచ్చాయి. ఇంకా మిగిలింది హార్ట్ అండ్ బ్రెయిన్ అనమాట. సో ఫస్ట్ బ్రెయిన్ చేద్దామని చెప్పేసి బ్రెయిన్ టెస్ట్కి అని చెప్పి పిఐసియుకి తీసుకెళ్లారు. అప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అది మన స్పైనల్ కార్డ్ నుంచి శాంపిల్ తీసి చెకప్ చేస్తారనమాట. సో అప్పుడు మాత్రమే నేను చాలా భయపడ్డాను. నేను అసలు ఇవ్వను నా పాపని, నేను ఈ టెస్ట్కి మాత్రం నేను ఒప్పుకోను, నేను ఇవ్వను నా పాపని అని చెప్పేసి నేను అసలు డాక్టర్స్కి నా పాపనే ఇవ్వట్లేదు. ఇంకా మళ్ళీ వచ్చి కన్విన్స్ చేసి ఇవ్వు, ఏం కాదు అంటే అప్పుడు నేను పాపనిచ్చాను అనమాట ఆ చెకప్కి. ఇంకా వాళ్ళు పిఐసియులోకి తీసుకురండి అంటే అక్కడికి తీసుకెళ్ళాము, పడుకోబెట్టాము. ఇంకా మీరు వెళ్ళండి అనగానే నాకు ఎక్కడ లేని బాధ అనమాట. ఏదో నాకు వదిలి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. పక్కన చూస్తే అంటే పిఐసియు కదా, పక్కన వేరే పిల్లలు కూడా ఉన్నారనమాట, మొత్తం వెంటిలేషన్లో ఉన్నారు పిల్లలు. వాళ్ళని చూసి ఒక పక్క నా కళ్ళు తిరగడం ఏదోలాగా అయిపోతున్న కడుపులో. ఇంకా బయట వెయిట్ చేస్తున్నాము, అయిపోయింది అనగానే ఫస్ట్ వెళ్ళి ఇంకా పాపని తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకున్నాక మళ్ళీ హార్ట్ సంబంధించి చెకప్ చేయాలన్నారు. బ్రెయిన్కి సంబంధించి ఏమో నెగిటివ్ వచ్చింది. మళ్ళీ హార్ట్ చెకప్ చేశారు, హార్ట్ది కూడా నార్మల్ వచ్చింది. ఇంకా అన్నీ నార్మల్ వస్తున్నాయి, మాకైతే ఇన్ఫెక్షన్ ఏదని అస్సలు తెలియలేదు అని చెప్పి డాక్టర్ అన్నారు. బట్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అండ్ పాప కూడా కొంచెం యాక్టివ్ అవుతుంది కాబట్టి దట్స్ ఫైన్ అన్నారు. ఇంకా పాప కూడా కొంచెం నవ్వినా కూడా మేము సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాం అనమాట. అది మా సిచ్యువేషన్, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అంటే ఎప్పుడు చేసేదే తను, నవ్వడం ఆడుకోవడం ఇవన్నీ ముందు నుంచే చేస్తుంది. కానీ తను నవ్వుతుంటే మాకేదో ఫస్ట్ టైం అవుతుందేమో అన్న ఫీల్ వచ్చిందనమాట. అది మా పరిస్థితి. అసలు అంత డల్ అయిపోయింది పాప, కళ్ళే తెరవలేదంటే ఇంకా నవ్వెక్కడ నవ్వుతుంది పాప. లిటరలీ నవ్వి ఒక 1 week అయ్యి ఉంటుందేమో. నవ్వడం అంటే నవ్వడం కూడా కాదు, ఇంకా జస్ట్ స్మైల్ కూడా ఇవ్వలేదు తెలుసా పాప అన్ని రోజులు. ఇంకా తర్వాత ఆ రోజు స్మైల్ ఇచ్చేసరికి పాప నవ్వుతుంది అని చెప్పి నేను మా అన్నయ్య ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో. అసలు ఫస్ట్ టైం నవ్వినప్పుడు కూడా మేము అంత హ్యాపీ ఫీల్ అవ్వలేదేమో. ఇంకా తర్వాత మా అన్నయ్యని ఎక్కిరిస్తూ ఉంటుంది కదా ఎప్పుడు, ముక్కు పైకి పెట్టి అలా చేస్తుంది. అలా ఎప్పుడు చేస్తుందో మమ్మీ అని చెప్పి మా అన్నయ్య ఎంత వెయిట్ చేస్తున్నాడో తెలుసా. తను అలా చేస్తేనే తను ఫుల్ యాక్టివ్ అయిందని చెప్పేసి తను నమ్ముతాడనమాట. సో దానికి ఎప్పుడు చేస్తుందో మమ్మీ అంటే నన్ను మమ్మీ అంటాడులేండి మా అన్నయ్య. సో అలా ఎప్పుడు చేస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా అలా చేస్తుంటే ఒకరోజు జై ఇంకా ఇంటికి వచ్చాడనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. అన్నయ్య నేను ఉన్నాము ఈవినింగ్. ఇంకా అలా బయటకు వెళ్ళామన్నమాట. పాప కొంచెం క్రాంకీగా ఉంటే సరే చాలా రోజులు అయింది కదా లోపలే పెట్టి, ఇప్పుడు తను యాక్టివ్ అవుతూ ఉంది కొంచెం. సో తనకు తెలుస్తుంది లోపలే ఉన్నాం కదా ఎక్కడికి వెళ్ళట్లేదు అని, సఫోకేషన్ ఫీల్ అవుతుంది అనమాట. సరే కాస్త బయటికి తీసుకెళ్దామని చెప్పి సలైన్ తీసేసి బయటికి తీసుకొచ్చాము. అలాగా ఇంకా వాక్ చేస్తూ ఉన్నామన్నమాట హాస్పిటల్ అది ఇది చూపించుకుంటూ. అప్పుడు ఒక మదర్ ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు అండ్ చిన్న పాప 3 months పాప ఫుల్ ఆటోలో వచ్చేసి ఎమర్జెన్సీగా పరిగెత్తుకొని వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళారు. ఇంకా అప్పుడు మాకు కాల్ కూడా వచ్చింది. అంటే మామూలుగా అన్నిటికీ కలిపి ఒక అలారం మాదిరి ఉంటుంది అనమాట, అన్ని రూమ్స్లో ఉంటుంది అది. అట్లా ఒక కాల్ వచ్చింది, ఎక్కడున్నా పీడియాట్రిషియన్స్ రావాలి ఎమర్జెన్సీ వార్డుకి అని చెప్పేసి. ఓహో ఈ పాపకి ఏదో అయినట్టుంది అని అనుకున్నాము. సరే అని చెప్పి మళ్ళీ దాన్ని మర్చిపోయాం మేము. ఛాన్సేపు అయ్యాక మళ్ళీ ఆ పాపని తీసుకొచ్చి పిఐసియూలో షిఫ్ట్ చేశారు. మేమంతా చూసాం, ఎందుకంటే మేము ఉన్న ఫ్లోర్లోనే పిఐసియూ ఉందన్నమాట. అక్కడికి షిఫ్ట్ చేశారు ఆ పాపని. ఇంకా బయట ఇంకా మదరు వాళ్ళ అమ్మగారు ఫుల్గా టెన్షన్ పడుతూ ఏడుస్తూ కూర్చున్నారనమాట. వాళ్ళ నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు, ఆ పాప వాళ్ళ నాన్నగారు. ఇంకా అలా చూస్తూ ఉన్నాం, ఏదో చాలా సీరియస్ ఉన్నట్టుంది అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాము. ఇంకా జే వచ్చాడనమాట. జే వచ్చాక సరేలే అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. ఇంకా అప్పుడే న్యూస్ వచ్చిందనమాట బేబీ చనిపోయింది అని చెప్పి. మదర్ ఎలా ఏడుస్తుందంటే
గట్టిగా అసలు చిన్న పాప అసలు చిన్న పాప లేదు, ఇంకా లేదు, నేను వెళ్ళిపోతాను చిన్న పాపతో, నేను వెళ్ళిపోతా అని చెప్పి లిటరలీ ఎంత ఏడ్చిందంటే నాకు అది చూసి ఇంకా అసలు నాకు చేతులు కాళ్ళు ఆడలేదు, నాకు నిద్ర పట్టట్లేదు, అన్నం పోవట్లేదు. ఏమో అన్నం తీసుకొచ్చాడు నాకు అన్నయ్యకి తినడానికి, కానీ మాకు అసలు దిగట్లేదు ఆమెను చూసి. అయ్యో చిన్న పాప కదా, 3 months పాప కదా, అంటే ఫీవర్ ఉందంట ఆ పాపకి, 3 months బేబీకి ఫీవర్ ఉందంట. ఆల్రెడీ 2-3 days అయిందట ఫీవర్ వచ్చి. కానీ వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా ఏజ్ అయిన వాళ్ళు, ఏం కాదులే తగ్గిపోతుందిలే పిల్లలకి మామూలేలే అది ఇది అనేసి నెగ్లెక్ట్ చేశారంట. ఇంకా లాస్ట్కి ఎక్కువ ఫీవర్ అయినందుకు వాళ్ళు హాస్పిటల్కి ఫుల్ ఎమర్జెన్సీగా తీసుకుని రావడం వల్ల అసలు సాచురేషన్ లెవెల్ అనేది పూర్తిగా తగ్గిపోయిందంట పాపకి. పిఐసియూలో పెట్టి ఎంత ట్రై చేసినా కూడా పాప లాస్ట్కి వాళ్ళకి దక్కలేదు. అది మాత్రం అది అసలు ఫీవర్ వల్ల అంటేనే నాకు ఫుల్ ఆఫ్ అయిపోయింది అనమాట మొత్తం. అసలు ఇలా జరిగింది ఏంటి, ఆ మదర్ ఏడుపు వినిపిస్తుంది, లిటరలీ చాలా గట్టిగా ఏడుస్తున్నారు, ఎవరి వల్ల కావట్లేదు అసలు ఆమెను ఓదార్చడానికి, అంతలాగా ఏడుస్తున్నారు అనమాట ఆమె. ఇంకా అది చూసి చాలా బాధేసింది నిజంగా. అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు, అసలు 3 months ఆ పిల్ల బతకడానికైనా పుట్టించాడు ఆ దేవుడు అని నాకు చాలా ఫీల్ అయ్యాను నేను. అది మాత్రం ఏ తల్లికి రాకూడదని అనుకున్నాను నేను ఆ సిచ్యువేషన్. ఇంకా ఫీవర్ వల్ల అని తెలిసాక నాకు ఇంకా ఎక్కువ భయం వేసింది, పాపకు కూడా ఫీవరే కదా అన్నట్టు. అంటే అంతే కదా, ప్రతి మదర్ కొంచెం సెన్సిటివ్ ఉంటారు కదా బేబీస్ పట్ల, నేను కూడా అంతే. ఇంకా అలా చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ మార్నింగ్ చూస్తే మార్నింగ్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు, మరి ఎందుకున్నారో తెలీదు. అంటే నైటే చనిపోయింది పాప 9 o'clock ఆ టైంలో, మరి ఎందుకు అక్కడే ఉన్నారో అదైతే ఐడియా లేదు. ఇంకా వాళ్ళైతే ఫుల్ డ్రైన్ అయిపోయారు, ఇంకా వాళ్ళు ఏడ్చి ఇంకా ఏడవడానికి కూడా ఏం మిగలలేదు అన్నట్టుగా ఫుల్ డ్రైన్ అయిపోయి ఇంకా కూర్చొని ఉన్నారు అక్కడ. అలా ఇంకా చూసేసి ఊరికే అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే పాపకి హార్ట్ చెకప్ ఉండింది. హార్ట్ చెకప్ అంటే ప్రతి చెకప్ చేసేటప్పుడు మాకు ఎలా ఉండిందంటే లిటరలీ ఈ టెస్ట్ పాజిటివ్ రానిలే అని అనుకుందామంటే ఎవరు అనుకుంటారు చెప్పండి, రోగాలు పాజిటివ్ రాని అని చెప్పి. అలా అని నెగిటివ్ రాని దేవుడా అని కోరుకుందామంటే నెగిటివ్ వచ్చిందంటే మళ్ళీ ఫర్దర్ టెస్టులు చేస్తారు. ఇంకా మళ్ళీ బ్లడ్ తీయడం టెస్ట్ చేయడం, బ్లడ్ తీయడం టెస్ట్ చేయడం. ఆ బ్లడ్ తీయడం టెస్ట్ చేయడం ఇవన్నీ వద్దులే, ఏదో ఒకటి పాజిటివ్ రాని అని కోరుకుందామంటే అలా మనసు ఒప్పుకోదు. అలా ఉండిందనమాట మా సిచ్యువేషన్. లిటరలీ పాజిటివా నెగిటివా ఏది కోరుకోవాలని కూడా మాకు అర్థం కాలేదు. లాస్ట్కి అది అన్నీ నెగిటివ్ వచ్చింది. మరి అది ఏం ఇన్ఫెక్షన్ ఉన్నిందో ఏంటో అది దేవుడికే తెలియాలి. మోషన్స్ అదంతా ఉండింది, అదంతా కూడా కంట్రోల్ అయ్యింది పాపకి. అండ్ లాస్ట్కి హార్ట్ది కూడా నార్మల్ వచ్చింది కదా. ఇంకా అప్పుడు డాక్టర్ సిఆర్పి కూడా 30కి వచ్చింది. ఇంకా మీరు డిశ్చార్జ్ అయిపోయింది, ఇప్పటికే 4 days అయింది కదా, దట్స్ ఫైన్. మీరు యాంటీబయాటిక్స్ మాత్రం ఇస్తూనే ఉండాలి, త్రూ క్యానులానే ఇవ్వాలి. సో అది క్యానులా అలానే ఉంటుంది. మేము ప్రిస్క్రిప్షన్ ఇస్తాము యాంటీబయాటిక్స్ ఏమని చెప్పి, మీరు ఇక్కడికి వచ్చి పెట్టించుకునేది అయితే పెట్టించుకోండి, లేదంటే మీకు కావాలంటే మా నర్స్ని ఇంటికి పంపించి పెట్టిస్తాము అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి డిశ్చార్జ్ అయ్యాము. టోటలీ లాస్ట్లో బిల్ వచ్చేసి 2 lakhs అయిందనమాట ఆ హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో. అంటే ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికే 1 lakh అయింది దగ్గర మాకు. హార్ట్, బ్రెయిన్, బ్లడ్ చెకప్స్ అన్నీ కలిపి మాకు మొత్తం 1 lakh అయింది. మిగతా 1 lakh పాపకి మెడిసిన్స్, బెడ్ ఇవన్నీ కలిపి 1 lakh అయింది అన్నట్టు. ఇంకా 2 lakhs అయింది బిల్ అయితే. ఇంకా కట్టేసి వచ్చేసాము. ఇంకొకసారి అసలు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాకూడదు అనుకొని వచ్చామన్నమాట. కానీ మాకేంటంటే రెయిన్బో హాస్పిటల్లో చాలా మంచిగా ట్రీట్మెంట్, అంటే కాస్ట్లీ, అవును నిజమే, ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇంకా మనలాంటి వాళ్ళు ఇన్సూరెన్స్ నమ్ముకొని వెళ్ళాలంతే, మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇంకా అలానే మేమైతే ఇన్సూరెన్సే ఉన్నిందనమాట మాది. కానీ ఇన్సూరెన్స్ని మేము రీఎంబర్స్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ క్యాష్ పే చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే అది ప్రీ ప్లాన్డ్ అడ్మిషన్ అయ్యింటే కనుక మనము అప్పటిదప్పుడే ఇన్సూరెన్స్ వాళ్ళు కాల్ చేసి అప్రూవల్ తీసుకుంటారు. కానీ మనది అంటే ఎమర్జెన్సీ కాబట్టి మేము రీఎంబర్స్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చింది కంపెనీ వాళ్ళకి. సో అంతకుముందు మేమైతే ఫస్ట్ క్యాష్ పే చేసి బిల్స్ అన్నీ ఇప్పించుకొని మేము ఇంటికి వచ్చేసరికి ఆ రోజు నైట్ అయిందనమాట. ఇంకా నైట్ వచ్చేసి పాపను అదే క్యారలతో అసలు ఎన్ని రోజుల క్యాన్లో డేస్ కౌంట్ చేస్తున్నాం మేము లిటరలీ. ఇంకా మళ్ళీ రెయిన్బోకి అయితే వెళ్ళలేదు మేము యాంటీబయాటిక్స్ పెట్టించుకోవడానికి. యాంటీబయాటిక్స్ అన్నీ మేము తీసుకొని జయశ్రీలోనే పెట్టించుకున్నాం అనమాట. అంటే యాంటీబయాటిక్స్ అవి డైరెక్ట్గా మనకి ఇచ్చినట్టు క్యానులాకి డైరెక్ట్గా ఇచ్చేయరు అనమాట. పిల్లలు కాబట్టి చాలా స్లోగా, అంటే 1 hourకి 1 ml వెళ్తుంది అనమాట అది.
అలాగా 5 ml సంథింగ్ ఇచ్చిన్నారు. సో అలా 1 hourకి 1 ml అలా అది టైం సెట్ చేస్తారు. అది మషిన్ ఉంటుంది, సిరింజ్ మషిన్ ఉంటుంది. ఆ మషిన్ ద్వారా ఇస్తారనమాట పిల్లలకి అది యాంటీబయాటిక్ అనేది. సో ఆ మషిన్ కోసమే మేము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినట్టు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి రోజు 2 times మార్నింగ్ నైట్ అలాగా వెళ్ళి 2 days పెట్టించుకున్నాం. 2 కాదు 3 days పెట్టించుకున్నాము. ఆ తర్వాత ఇంక అక్కడే క్యానులా పీకేసేసి వచ్చేసాము. వచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్ చెకప్కి వెళ్ళాము. ఇప్పుడు ఎలా ఉంది పాప, అంతా ఓకేనా, బ్లడ్ చెకప్ అంతా చేపించి CRP 13 ఉన్నిందనమాట. ఓకే దట్స్ ఫైన్, అది న్యాచురల్గానే తగ్గిపోతుంది అన్నారు డాక్టర్. కానీ మళ్ళీ ఒకసారి హార్ట్ చెకప్ చేయించండి అని అన్నారు. ఎందుకంటే అది ఒకసారి చేసాక మళ్ళీ ఇంకొకసారి చెయ్యాలి అంట, అది ఎక్కువ అంటారు దాన్ని. సో 1 week తర్వాత చేయించండి అన్నారు. ఇంకా అది కూడా చేయించాలి కదా, అబ్బా అది కూడా చేయించాలి. యాక్చువల్గా ఊరు వెళ్ళే ప్లాన్ ఉంది మాకు. అది అంత నార్మల్ వచ్చింది అంటే నెక్స్ట్ డేనే ఊరు వచ్చేద్దామనే ప్లాన్ ఉండింది. పండగ ఉండింది మాకు ఊర్లో, గౌరమ్మ పండగ అని చెప్పి. సో దానికి వద్దామని చెప్పి ప్లాన్ ఉండే. కానీ వాళ్ళు అలా అనగానే అయ్యో మళ్ళీ వెయిట్ చేయాలా, మళ్ళీ ఇంకా టెస్ట్ కోసం దేవుడిని వేడుకోవాలా, నెగిటివ్ రావాలా అని చెప్పేసి అనుకొని ఇంకా అప్సెట్ అయ్యి ఇంటికి వచ్చాము. మళ్ళీ టెస్ట్ అదంతా చేయించాము, నార్మల్ వచ్చింది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అండ్ తర్వాత నార్మల్ వచ్చాక మేము ఊరికి వచ్చామన్నమాట. ఇంకా ఊరికి వచ్చినప్పటి నుంచి అంతా ఫైన్, తను బాగానే ఉంది, కొంచెం తినేది స్టార్ట్ చేసింది. అంటే మొత్తానికే మానేసింది కాబట్టి తిండి ఇంకా కొంచెం తినేది స్టార్ట్ చేసింది. అండ్ షీ వాజ్ మొత్తానికి పెద్ద గండమే గట్టెక్కేసామని అనుకోవాలి. కానీ అప్పటి నుంచి కోల్డ్ ఒక్కటే తగ్గుకోకుండా ఉన్నింది. 1 month వరకు ఆ కోల్డ్ అయితే అలానే సతాయించింది. కానీ డాక్టర్స్ ఏమన్నారంటే కోల్డ్ కాఫ్ పిల్లలకి అంత ఈజీగా తగ్గవు, ఇట్ టేక్ సమ్ టైమ్, సో ప్లీజ్ బీ పేషెన్స్ అని చెప్పారనమాట. అలా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఊరికి వచ్చాక ఇంకా మళ్ళీ రిటర్న్ బెంగళూరు రావాలి. అప్పుడు తనకి ఫుల్ కోల్డ్ ఇంకా ఎక్కువైపోయి ఫీవర్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఇంకా మళ్ళీ నాకు చాలా భయం వేసేసి మళ్ళీ గుంటకల్ వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు వైరల్ ఫీవర్ అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. మళ్ళీ 5 days ఫీవర్ వచ్చింది తనకి. 5 days వచ్చింది అంటే తర్వాత బ్లడ్ చెకప్ ఖచ్చితంగా చేయాలన్నమాట. అది నార్మల్ ఫీవర్ అయితే 5 days లోపు తగ్గిపోవాలి. ఇంకా అలా రావడం వల్ల మళ్ళీ భయం వేసి ఇంకా మళ్ళీ బెంగళూరుకి వచ్చాక మళ్ళీ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ టెస్ట్ చేస్తే CRP 30 వచ్చిందనమాట. అది మళ్ళీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇంకా తర్వాత డాక్టర్స్ వచ్చి ఏం పర్లేదు 13 కదా, ఓరల్లీ యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు అని చెప్పి యాంటీబయాటిక్ ఇచ్చారు. 5 days వాడాను, తనకు తగ్గిపోయింది. ఫీవర్ అయితే మొత్తానికి తగ్గిపోయింది. కొంచెం కాఫ్ ఉన్నింది, రీసెంట్గా నిన్ననే తగ్గిపోయింది అనమాట కాఫ్ మొత్తం కూడా. మోషన్స్ కూడా ఇప్పుడు అంతగా ఏం లేవు, కానీ పైన 2 పళ్ళు అయితే వస్తూ ఉన్నాయి అనమాట క్యూట్గా. నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా చూపిస్తాను దాన్ని కూడా. అండ్ ఇంకోటి మెయిన్ అప్డేట్ మీకు చెప్పా కదా, మేమైతే ఇప్పుడు బెంగళూరులో లేము అండ్ ఇంకా వెళ్ళము అని చెప్పేసి. ఎస్, మేము బెంగళూరు మళ్ళీ వెళ్ళాము. ఊరు నుంచి బెంగళూరుకి వెళ్ళి మా సామాన్లన్నీ తీసేసుకొని మళ్ళీ మేము అనంతపూర్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మా హౌస్ అయితే అనంతపూర్లోనే. ఎందుకు షిఫ్ట్ అయ్యాం ఏంటి అండ్ ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాం, మళ్ళీ బెంగళూరు వెళ్తామా లేదా అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. అండ్ చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మెయిన్గా ఇందిరా గారు అనమాట, తను మా పాపని తలుచుకుంటూ ఉండేదంట. నేను బాగాలేదని పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఏమైందో ఏంటో అని చెప్పేసి తను తలుచుకుంటూ ఉండేవాళ్ళంట, గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండి. తనే కాదు చాలామంది కూడా కామెంట్స్లో అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. చాలా మోటివేషన్గా ఉంటున్నాయి నాకు మీ కామెంట్స్ అన్నీ కూడా. సో ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే. సో నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటే స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.